కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. ముంబై క్రికెట్ అసోసియేషన్ వాంఖడే క్రికెట్ స్టేడియంలోని ఓ స్టాండ్ కు రోహిత్ శర్మ పేరు పెట్టింది. ఈ స్టాండ్ ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో కలిసి రోహిత్ శర్మ తల్లిదండ్రులు పూర్ణిమ, గురునాథ్ శర్మలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నేత శరద్ పవార్, భారత మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్లతో పాటు హిట్ మ్యాన్ సతీమణి రితికా సజ్జే హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన రోహిత్ శర్మ భావోద్వేగానికి లోనయ్యాడు. వాంఖడే స్టేడియంలో ఇలా స్టాండ్ కు తన పేరు పెడతారని అస్సలు ఊహించలేదన్నాడు. చిన్నప్పుడు ముంబై టీమిండియా తరపున ఆడాలని కోరుకున్నప్పుడు వీటి గురించి అస్సలు ఆలోచించలేదన్నాడు. ఏ ఆటగాడికైనా అత్యుత్తమ ప్రదర్శన చేయాలని, జట్టుకు అద్భుత విజయాలు అందించాలని ఉంటుందని, ఈ క్రమంలో ఎన్నో మైలురాళ్లు దక్కుతాయని అన్నాడు. అయితే వాటన్నింటికంటే ఇది ఎంతో ప్రత్యేకమని, వాంఖడే స్టేడియంలో తనకు ఎన్నో గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయని గుర్తు చేసుకున్నాడు. తన జీవితంలో ప్రతి ఒక్కరికి వారు చేసిన త్యాగాలకు ఎప్పటికీ రుణపడి ఉంటారని చెప్పాడు. మా అమ్మ, నాన్న, నా సతీమణి, నా తమ్ముడు, మరదలు, ఇలా కుటుంబమంతా నా కోసం ఎన్నో త్యాగాలు చేశారని, నా కోసం జీవితంలోని చాలా సంతోషాలను వారు దూరం చేసుకున్నారని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. వాంఖడే స్టేడియంలో సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, వినోద్ మన్కడ్, దిలీప్ వెంగ్ సర్కార్ పేరిట స్టాండ్స్ ఉన్నాయి. తాజాగా రోహిత్ శర్మతో పాటు శరద్ పవార్, అజిత్ వాడేకర్ పేరిట స్టాండ్లను ఆవిష్కరించారు. ఇదిలా ఉంటే తన రోహిత్ స్టాండ్ ఆవిష్కరణ సందర్భంగా అతని సతీమణి రితికా సజ్జే తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక కన్నీటి పర్యంతమైంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ పేరుతో స్టాండ్ ప్రారంభించిన సందర్భంగా రితికా సజ్జే ఏడ్చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.